హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు తాజాగా మొత్తం అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అనుకోండి, తెలంగాణలో తక్కువ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ లైలా సినిమా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్కి ముందు కూడా దీని మీద చాలా పెద్ద దుమారం లేచింది. అంటే నటుడు పృథ్వీ స్టేజ్ మీద 11 మేకలే మిగిలేయి అని ఆయన చమత్కారంగా మాట్లాడడం అన్నది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో చాలా కాక పుట్టించింది, సెగరేపింది, మంటలు కూడా రేపిందని చెప్పడానికి ఏమీ ఆశ్చర్యపడనక్కర్లేదు. దానికి తోడు పృథ్వీ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద జనసేన ప్రస్తావించడం, విశ్వక్సేనే వాళ్ళ ఫాదరు అప్పుడు ఆ రోజున పిఆర్పి సందర్భంగా కారు తగలబడిపోవడం, చిరంజీవి గారు ఫోన్ చేసిన తర్వాత అదంతా వాళ్ళు మర్చిపోవడం, ఇవన్నీ ఒక అనుభూతిపూర్వకంగా మన విశ్వక్సేన్ కూడా స్టేజ్ మీద మాట్లాడడం, ఇవన్నీ టోటల్గా కలిపి ఏమైందంటే అది ఒక జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక సభలాగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, వాళ్ళు దాన్ని పూర్తిగా రంగు మార్చేశారు. మార్చి దానికి ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ వ్యతిరేక సభ, లేకపోతే లైలా అనేది వైఎస్ఆర్సీపీ జగన్ గారికి వ్యతిరేకమైన సినిమాగా దాన్ని పూర్తిగా పిక్చరైజ్ చేసి దాని మీద విపరీతంగా ట్రోలింగ్ చేసి పడేసి బాయ్కాట్ ఎక్కడ చూసినా బాయ్కాట్ లైలా అని చెప్పి విపరీతమైన నినాదాలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మన విశ్వక్సేన్ కూడా మళ్ళీ మిడిల్ ఫింగర్ చూపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా దాని మీద కూడా పెద్ద కలకలం రేగింది. ఏదైనప్పటికీ ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే మంచి సినిమాని, బాగున్న సినిమాని ఇప్పుడు కామెంట్లు అందరూ లైలా మీద పెట్టింది ఏంటి, సినిమా బాగోలేదు, దీనివల్ల సినిమా ఆడట్లేదు, దీనివల్ల సినిమాకి మంచి రిపోర్ట్ బయటికి రాలేదు. ఎందుకంటే మొట్టమొదటే మార్నింగ్ షో అవగానే వెబ్సైట్లన్నీ రాసేస్తాయి, ట్విట్టర్ రివ్యూలు వచ్చేస్తాయి, టోటల్గా బయటకు వచ్చేస్తుంది సినిమా తాలూకు కంటెంట్ కానీ ఇంకోటి కానీ, కథలుగా రాసేస్తారు, స్టోరీ అనాలిసిస్, స్టోరీ సినాప్సిస్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. దీనిలోని ఎక్కడ కూడా లైలా సినిమా గురించి ఒక మంచి మాట కానీ అంటే ఒక మంచి టాక్ అంటాం కదా, మౌత్ టాక్, అది కూడా ఎక్కడ సినిమా గురించి ఎక్కడ పాజిటివ్గా లేని దరిమిల సినిమా కంప్లీట్గా దెబ్బతినేసింది. ఇది నిజం, పచ్చి నిజం. కానీ వైఎస్ఆర్సీపీ జగన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారంటే, వాళ్ళు మొత్తం టోటల్గా ఆ 11 మేకల కథ పృథ్వీరాజ్ మాట్లాడాడు కాబట్టి దానివల్లే మేము బాయ్కాట్ చేయడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది. ఇక మీదటి ఎవరైనా జగన్ గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఎవరైనా కామెంట్ చేసినా, ఆ 11 మేకల కథ ఇంకెవరైనా చెప్పినా, లేకపోతే 11 సీట్ల గురించి మాట్లాడినా కూడా ప్రతి సినిమాకి ఇదే గతి పడుతుంది, ప్రతి సినిమాని మేము దెబ్బ కొడతాం, ఏ సినిమాని ఆడనివ్వం అనే ఒక రకమైన చాలా ఇంటెన్షనల్ డిటర్మినేషన్తో వాళ్ళు సోషల్ మీడియా అంతా కూడా ట్రోలింగ్ అసలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఒక్క విషయం మర్చిపోవడానికి వీల్లేదు, ఎంజీఆర్ గారు ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఆయన సినిమాలు చేసినప్పుడు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి, అది మర్చిపోకూడదు. ఎన్టీ రామారావు సినిమాలు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యి ముఖ్యమంత్రి అయ్యి అంత ఒక బ్రహ్మాండమైన సంచలనం సృష్టించిన రోజుల్లో కూడా ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయినాయి. ఏం కాంగ్రెస్ వాళ్ళు చూడలేదా? అప్పుడున్న ఇతర పార్టీలు వాళ్ళ సినిమాలు చూడలేదా? అంటే సినిమా అనేది ఒక యూనివర్సల్ లాంగ్వేజ్. దానికి ఒక ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీకి వచ్చిన 11 సీట్లు, ఆ 11 సీట్లు వచ్చాయని దాన్ని ఇంకో రకంగా ఫిగరేటివ్గా 11 మేకలని ఒక నటుడు మాట్లాడడం వల్ల ఆ సినిమాకి డ్యామేజ్ అయిపోతుంది, లేకపోతే ఆ సినిమాకున్న పాపులారిటీ దెబ్బతింటుంది. ఆ 25,000 మందో, 50,000 మందో, 1,00,000 మందో, 2 లక్షల మందో, లేకపోతే ఒక 10 లక్షల మంది పెట్టారు. వీళ్ళందరూ రేపు అంటే విశ్వక్సేన్ నిజంగా సినిమా నిన్న అద్దరిపోయింది అని రివ్యూలు, రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీళ్ళెవరైనా ఆ సినిమాని ఆపగలరా? ఆపలేరు. సినిమా మంచి సినిమాని ఎవరు ఆపలేరు. అది ఎప్పుడు మర్చిపోకూడని ఒక సూత్రం. బావులేని సినిమాని ఎవ్వడు నిలబెట్టలేడు. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహానటుడు, దిగ్దర్శకుడు నాతో అన్నమాట, మొదటి షో వరకే బ్రదర్ ఎన్టీ రామారావు. మ్యాట్ని నుంచి సినిమా బాగుంటేనే జనం
థియేటర్కి వస్తారు, లేకపోతే ఎన్టీ రామారావుని కూడా పక్కన పెడతారు అని చెప్పడం జరిగింది. సినిమా బాగులేకపోతే దానికి మీ 11 సీట్లతో సంబంధం ఏముంది, 11 మేకల కథతో సంబంధం ఏముంది? ఒకవేళ మనం అదే కరెక్టు, అది ఏది జగన్ గారి అభిమానులు మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతున్నట్టుగా ఆ మాటే నిజమని మనం అనుకుంటే, మరి జగన్ గారి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక మహాదర్శకుడు సినిమాలను అద్భుతమైన నెరేటివ్ స్టైల్, బ్రహ్మాండమైన కెమెరా యాంగిల్స్, బ్రహ్మాండంగా సినిమాలు, అంటే అవన్నీ ఈ రోజున కథలుగా పక్కన పడేసి, లేకపోతే వాళ్ళ స్టోరీ కంటెంట్ పక్కన పెట్టేసి సినిమాని సౌండ్ తీసేసి చూసిన ఈ రోజున స్టూడెంట్స్ ఆఫ్ సినిమా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలి, షార్ట్ టేకింగ్ ఎట్లా ఉండాలి అనే దానికి ఆ సినిమాలన్నీ కూడా చాలా పెద్ద యూనివర్సిటీస్ వరం గారు తీసినవి. కానీ ఒక్క సినిమా ఆడలా. లక్ష్మీ ఎన్టీఆర్ బాగా ఆడిందా, బ్లాక్ బస్టరా? రక్త చరిత్ర బ్లాక్ బస్టరా? ఏదో కమ్మ సామ్రాజ్యంలో కడప బిడ్డలు ఏదో ఆ సినిమా అది ఆడిందా? ఏ సినిమాలు ఆడినాయి? మల్లం అనమాట. ఏ సినిమాలు ఆడినాయి? ఇప్పుడు మరి జగన్ గారి అభిమానులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ పనిగట్టుకుని వాళ్ళ పనులన్నీ మానుకుని థియేటర్ల దగ్గర టికెట్ల కోసం ఉన్న చొక్కాలు చింపుకుని సినిమాని చూస్తారా అలాగే ఎవరైనా? ఏ సినిమానైనా? ఎంత మన అభిమాన నటుడు సినిమా అయినా కూడా, అంటే సినిమా గనక బాగుండి అదిరిపోతే 4-5 సార్లు సినిమా చూడడానికి డబ్బులు దాచుకుని మరీ సినిమాలు చూసేంత మైకం ఉన్న, అభిమానం ఉన్న కథానాయకులు, హీరోలు ఉన్న పరిశ్రమ ఇది. ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు అది. కానీ ఎంత అభిమాన హీరో నటించినప్పటికీ కూడా ఒక్క షో చూసి ఆ సినిమా కనుక కొంచెం ఇన్కన్వీనియంట్గా, అసంతృప్తికరంగా ఉంటే మరి రెండో షో నుంచి సినిమాకి జనాలు ఉండరు. ఇది వాస్తవం. ఇలాంటి అపోహలోనో, ఇలాంటి భ్రమలోనో ఊరికే సినిమా పరిశ్రమను ఏదో ఛాలెంజ్ చేద్దాం, సినిమా పరిశ్రమను భయపెడదాం అనుకుంటే మాత్రం సినిమా పరిశ్రమ అనేది స్టార్టప్ కంపెనీ కాదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసిన స్టార్టప్ కంపెనీ కాదు. దీనికి చరిత్ర ఉన్నది, దీనికి లెగసీ ఉన్నది, దీనికి అద్భుతమైన ప్రయాణం ఉంది. సినిమా బాగుంటే ఎవడి సినిమా అయినా ఆడుతుంది. ఒక ఆలీ లాంటి ఒక జస్ట్ బడ్డింగ్ కమెడియన్ ఆ రోజున, అలాంటి ఒక ఆర్టిస్ట్తో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేలో తీస్తే ఇండస్ట్రీ హిట్ ఆ రోజున. ఎలా మర్చిపోతారు అది? ఈ మధ్య వచ్చిన రోజుల్లో కమిటీ కుర్రాళ్ళు సినిమా తీసి ఎలాగాడింది సినిమా? అందరూ కొత్త వాళ్ళు. 35కి ఎంత పేరు వచ్చింది. అలాగే పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు, ఒక రవితేజ గారు లాంటి పెద్ద మాస్ మహారాజ్ అనిపించుకున్న రవితేజ గారు చేసిన సినిమా ఎలాగాడింది? సినిమా బాగులేకపోతే ఏది ఆడదు. నిన్న సంక్రాంతికి వస్తున్నా ఉంది. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వచ్చింది, గేమ్ చేంజరు. మరి మెగా అభిమానులు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెగా అభిమానులు బ్లడ్ బ్యాంక్లో రిజిస్టర్ అయిన వాళ్ళే లక్షలాది మంది ఉన్నారు, లక్షలాది మంది. ఆయన ఎలక్షన్లో నిలబడితే ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు పులి సింహంలా ఢీకొంటుంటే అందులో ఆయనకి 70 లక్షల ఓట్లు వచ్చాయి చిరంజీవి గారికి. మరి ఆయన అభిమాన సంఘం, ఆయన అభిమాన సముద్రాలు మరి గేమ్ చేంజర్ని ఎందుకు నిలబెట్టలేకపోయాయి? నిర్మాతలు స్టేజ్ ఎక్కి ఎందుకు గేమ్ చేంజర్ గురించి అలా మాట్లాడారు? రామ్ చరణ్ గారికి ఉన్న అంతకుముందు ఆయన చేసిన సినిమాలు ఎలాగాడినాయి? ఒక రంగస్థలం ఎలాగాడింది? అంతకుముందు మగధీర ఎలాగాడింది? రత్స ఎలాగాడింది? నాయక్ ఎలాగాడింది? మరి గేమ్ చేంజర్ ఎందుకు ఆడలేదు? సినిమా నచ్చలేదు, అంతే, సింపుల్. అంతేగాని రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నాయకుల అభిమానులు కానీ, లేకపోతే రాజకీయ పార్టీలు కానీ సినిమాని ఏ రకంగానూ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేవు అనే ఒక సిద్ధాంతాన్ని అందరూ నమ్మాలి. ఊరికే సోషల్ మీడియాని పొల్యూట్ చేయడానికి ఉపయోగపడతాయేమో కానీ ఎవరి ఛాలెంజ్లు, ఎవరి తాలూకా వార్నింగుల్లాగా ఉండే మెసేజ్లు ఇవన్నీ సినిమాని ఇంపాక్ట్ చేయలేవు. సినిమా ఈజ్ ఎ వెరీ బిగ్గెస్ట్ పవర్. అది సినిమా అన్నది ఒక మన సమాజ జీవితంలో, మన వ్యక్తిగత జీవితాల్లో సినిమా అనేది ప్రధానమైన భాగం, ఎంటర్టైన్మెంట్, వినోదం. అలాంటి సినిమాని ఇలాంటి పాక్షికమైన, ఇలాంటి పార్శ్వాలు కానీ, ఇలాంటి ఒక పాక్షికమైన భావోద్వేగాలు కానీ సినిమాని ఏమి చేయలేవు. అది గమనించుకోవాలి ఎప్పుడు కూడా 100%. మీరు మాట్లాడేటప్పుడు, మీరు చెప్పేటప్పుడు సినిమా కన్నా మనం గొప్పవాళ్ళం కాదన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
లైలా అనేది అది కేవలం విశ్వక్సేను కమిట్ చేసుకున్న సూసైడ్, అది ఒక రకంగా. ఎందుకంటే తన చేతిలోనే మొత్తం సర్వం పెట్టుకుని కూడా దాన్ని సరిగ్గా తను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. నేను చెప్పిన రివ్యూలో ఎవరో నాకు మెసేజ్ పెట్టారు, అలాంటి చెత్త సినిమా కథ బాగుందని పెడతారేంటి సార్, మీ రివ్యూలన్నీ చాలా బాగుంటాయి కానీ ఆ పాయింట్ ఎలా పెట్టారని ఎవరో మెసేజ్ పెట్టారు. అంటే లైన్ మంచి లైను, దాన్ని మళ్ళీ డెరైవ్ చేసుకోవాలి మంచి కథగా, మంచి కథనంతో ముందుకు నడిపించగలగాలి. దానిలో సీన్లు కావాలి, ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్లు కావాలి, దానిలో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎమోషన్ కావాలి, ఎన్నో ఉంటే కానీ ఒక సినిమా ఎక్కదు. అది ఎవరు యాక్ట్ చేసిన సినిమా అయినా. మెరా నామ్ జోకర్ సినిమా రాజ్ కపూర్ తీసినా ఆయన సరిగ్గా దానిలో ఆ ఎమోషన్స్ ఏవో క్యారీ అవ్వలా, రోడ్డు మీదకి వచ్చేసాడు రాజ్ కపూర్ గారు. అంతకన్నా షోమ్యాన్లు కాదు కదా ఇండియాలో. మరి మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమాలు బిగ్ బాస్ అవి పోయినాయిగా. ఈ మధ్య కూడా కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసాయిగా, చిరంజీవి గారి అభిమానులే డిసప్పాయింట్ అయ్యారుగా. ఇవన్నీ రాజకీయ పక్షాలు లేకపోతే ఈ 11 మేకల కథ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? ఊరికే సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడడానికి ఉపయోగపడతాయి అవన్నీ. ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళ చేత మాట్లాడిస్తే పృథ్వీ పుండాకోరు, పృథ్వీ దగులుబాజీ, పృథ్వీ దగాకోరు, కాబట్టి మేము అతన్ని బాయ్కాట్, అతను అలా మాట్లాడాడు కాబట్టి బాయ్కాట్ చేస్తాం. నిజంగా నిన్న సినిమా బాగుండుంటే లైలా, అఖిలాంధ్ర ప్రేక్షకులు, తెలంగాణ ఇవన్నీ ఏమైపోయినాయి? ఒకళ్ళ తాలూకా భావోద్వేగం, ఒకళ్ళ తాలూకా భావ సంఘర్షణ సినిమాని రూల్ చేయగలదా? సినిమా ఈజ్ ఏ బిగ్ ఓషన్, సినిమాని ఎవ్వరూ ఏం చేయలేరు. రాజకీయ నినాదాలు సినిమా తాలూకా ఫలితాన్ని మార్చలేదు, లేదా రాజకీయ దాన్ని ఏమంటారు ద్వేషాలు, రాజకీయ ద్వేషాలు కూడా సినిమాని ఏం చేయలేవు. ఎన్నో సినిమాలు ఇప్పుడు మన సంక్రాంతికి వస్తున్నంత పెద్ద హిట్ అయిందంటే అంటే ఒక టీడీపీ వాళ్ళు చూస్తే హిట్ అయిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే హిట్ అయిందా, లేకపోతే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆడిందా? కుటుంబాలు గేట్ల దగ్గర ఆ సినిమా గురించి కొత్తగా థియేటర్లు ఓపెన్ చేశారు, మూసేసిన థియేటర్లు ఓపెన్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి, కుటుంబాలు వెళ్ళి చూసినాయి. ఎందుకు? బ్రహ్మాండంగా ఉంది, సరదాగా ఎంజాయబుల్గా ఉంది ఫిల్ము, పండగకి వచ్చింది. డాకు మహారాజ్ కూడా మంచి సక్సెస్. ఎందుకు మరి? ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంతేగాని జగన్ గారు 11 సీట్ల గురించి మాట్లాడితే, ఇంకా డీప్గా మాట్లాడితే అంత మహానాయకుడు జగన్ గారు అనిపించుకున్నప్పుడు మరి 11 సీట్లతోనే ఎందుకు మిగిలేరు? మరి మీ అభిమానులందరూ ఎందుకు ఓట్లు వేయించలేకపోయారు? ఎందుకు ఓట్లు వేయలేదు? ఏ కారణానికి అంతకుముందు 23-24 సీట్లకి టీడీపీని పరిమితం చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది? మరి జగన్ గారి అభిమానులందరూ ఏమయ్యారు? ఓట్లు వేయలేదా? సినిమా పక్కన పెట్టండి, సినిమా ఏముంది? సినిమా మెయిన్ స్ట్రీమ్ కాదు లైఫ్కి. ప్రభుత్వాలు మెయిన్ స్ట్రీమ్, పార్టీలు మెయిన్ స్ట్రీమ్, దే ఇన్ఫ్లుయెన్స్ ద లైఫ్ స్టైల్స్. మరి ఎందుకు వేయలేదు ఓట్లు? అభిమానులందరూ ఏమయ్యారు జగన్ గారి అభిమానులప్పుడు? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా? మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి కామెంట్స్, ఐ డోంట్ కేర్. ఇవన్నీ చాలా స్ట్రైట్ అండ్ హైపోథెటికల్ క్వశ్చన్స్. ఈరోజు ఏదో సామెత చెప్పినట్టు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అంటారే, వాళ్ళు ఏదో ఒక సినిమా తీసుకుంటే వాళ్ళ ఫంక్షన్లో ఎవరో ఏదో మాట్లాడితే బాయ్కాటా? ఏం బాయ్కాట్? ఎందుకు బాయ్కాట్? ఇందులో రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా? మాట్లాడే హక్కు లేదా ఎవరికిను? నేనేదో టీడీపీని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనుకుంటే మళ్ళీ అపోహే, మళ్ళీ పప్పులో కాలేసినట్టే. నేను మాట్లాడుతున్నది ఏంటంటే, ఎవరు కూడా ఎంత గొప్ప పవర్ అయినా కూడా సినిమా కన్నా గొప్ప పవర్ కాదు. జనాన్ని ఎవ్వరూ ఆపలేరు. మౌత్ టాక్ బయటకు వచ్చిందంటే బాంబు పేలినట్టు పేలుతుంది సినిమా. ఒక విస్ఫోటనం కలుగుతుంది సినిమా మీద. వాల్టర్ వీరయ్య ఎందుకు ఆడింది? సినిమా టాక్. రాజకీయాలు సినిమాని ఏ రోజున కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. బాగున్న సినిమా ఆడుతుంది, బాగులేని సినిమా పోతుంది, అది ఎవడు నటించినప్పటికీ కూడా. ఇది కొంచెం ఆలోచించి, అంటే ఎవరి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ ఆపేదేం లేదు, కానీ నేను నా ఆలోచనని మీతో షేర్ చేసుకోవడానికి మాటలు మాట్లాడాను. అంటే రాజకీయాలు మీ బాయ్కాట్ అని చెప్పి 11 అని ఛాలెంజ్, ఇప్పుడు కూడా కబడ్దార్ సినిమాలో ఆడనివ్వం ఎవరైనా జగన్ గారిని విమర్శిస్తే అనే మెసేజ్లు, లేకపోతే అలాంటి ట్రోలింగ్స్ వీళ్ళందరి మీద జరుగుతున్న నేపథ్యంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. సినిమాని ఏమీ చేయలేదు. సినిమా అనేది వెరీ బిగ్గెస్ట్, వెరీ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ ది వరల్డ్.
నాట్ హియర్. అంచేత అలాంటివన్నీ ఆలోచించుకోవాలి. ఏదో పృథ్వీ మాట్లాడేశాడు, చిరంజీవి గారు జనసేన ఊసెత్తారు కాబట్టి మేమంతా బాయ్కట్ చేసేసాం లైలాని. లైలా రిలీజ్కి ముందే బాయ్కట్ అయింది. ఎందుకయిందంటే దానికి కథ, దాని తాలూకా రన్ ఆఫ్ ది స్టోరీ, మేకింగ్ వాల్యూస్, స్టోరీస్, ఇవి వాటిని సినిమాని దెబ్బ కొట్టినవి. అవి మీ ట్రోలింగ్లు, మీ బాయ్కాట్ నినాదాలు కావు. నేను అదే మళ్ళీ అడుగుతున్నా, ఇంత అభిమానం ఉన్న మనుషులు, ఇంతమంది అభిమానులు అని చెప్పుకుని ట్రోలింగ్లు చేస్తున్నారు కదా, మీరందరూ ఎందుకు జగన్ గారికి 150-160 సీట్లు తెప్పించలేకపోయారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేశారు? ఎందుకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారికి, జనసేనకి ఎందుకు ఒత్తాసు పలికారు? ఇవన్నీ ఆలోచించుకోవాలి అనే వైడర్ స్కేల్, అనే బ్రాడర్ రేంజ్. అంతే తప్పితే ఊరికే మన చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఫట్మని ఒక మెసేజ్ పెట్టేయడం కాదు. దానివల్ల మీ నాయకుడిని మీరే కించపరుచుకుంటున్నారు, చిన్నబుచ్చుకుంటున్నారు. ఏ రోజున లక్ష్మీసేన్ టీఆర్ ఆ సినిమాలు వచ్చిన రోజుల్లో టీడీపీ శ్రేణులు కానీ, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, ఆయన లాంగెస్ట్ కెరీర్ ఉన్న వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎక్కడ బాయ్కట్ అన్నది పెట్టలేదే లక్ష్మీసేన్ టీఆర్ తీసినప్పుడు. రామ్ గోపాల్ ఇప్పుడు అలాంటి సినిమాలు ఆడలేదు. ఆ సినిమాలు జగన్ గారికి మీద అభిమానంతోనో లేకపోతే జగన్ గారికి ఫేవరబుల్గానో కాకపోయినా టీడీపీకి ఎగ్నెస్ట్గా, టీడీపీకి వ్యతిరేకమైన కథా సంవిధానాలతో రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయనే ఏం చెప్తున్నారు, ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ట్వీట్ చేశారు, నేను గమ్యం లేని నడక నడిచాను, నా స్థాయిని నేను తగ్గించుకుని సినిమాలు తీశాను. కెన్ హీ ఎవర్ సర్టిఫై దోస్ ఆర్ హిస్ గ్రేట్ వర్క్స్? ఎందుకు ఆడించలేదు ఆ సినిమాల్ని? 100 కోట్ల రెవెన్యూ ఎందుకు రాలేదు? టీడీపీకి వ్యతిరేక అంటే ఆపోజిట్ కంటెంట్తో చేసిన, డయాగ్నల్లీ ఆపోజిట్ కంటెంట్తో చేసిన ఆ సినిమాలకి ఎందుకు 100 కోట్ల రెవెన్యూ రాలా? ఇప్పుడు ఈ రకంగా ఛాలెంజ్ చేస్తున్నారే, ట్రోల్ చేస్తున్నారు ఈ జగన్ గారి అభిమానులు అందరూ, ఆ సినిమాలను ఎందుకు ఆడించలేదు? జనరల్ ఊరికే ఇన్ఫర్మేషన్ పొల్యూషన్, ఇంకంతకన్నా జరిగేదేం లేదు. సినిమాని ఎవరు డిక్టేట్ చేయలేరు, సినిమాని ఎవరు డామినేట్ చేయలేదు. సినిమా అనేది ఒక మహాశక్తి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.